ఆయనకి ఇంకొక అమ్మాయి నచ్చింది అనుకోండి, ప్రేమించాలి అని ఊరికి సరదాగా అడుగుతున్నాను. అసలు అంటే మీ మనస్తత్వం ఐఏఎస్లో ఎగ్జామ్స్ జరిగినప్పుడు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారండి? ఐఏఎస్ ఐపీఎస్లో మీ మీద ఒక 6 నెలలు లేకపోతే 1 ఇయర్ పోయిన తర్వాత ఇంకో అమ్మాయితో ఇష్టపడుతుందని తెలిసింది అనుకోండి. అతనికి అతనికి ఇంకా నచ్చి ఇంకొక అమ్మాయి నచ్చుతుందని నేను ఎప్పటికీ మరి అనుకోవట్లేదు. అంటే ఒక్కసారి మాధురిని ఆ మాధుర్యం చూసిన తర్వాత ఇప్పుడు ఉగాది పచ్చడి ఉంటే అన్ని టేస్ట్లు అందులో ఉంటే ఇంకో టేస్ట్ కోసం చూడాల్సిన అవసరం ఏముంటాయి చెప్పండి. సో అతను ఇంకొక అమ్మాయి వైపు ఎప్పటికీ చూడరు ఇంకా. ఆ నమ్మకం మీకు ఉంది. 100%. అంటే అన్ని రుచులు చూపించేస్తున్నారు ఆయనకి. అంతే 100% అతను ఇంకొక అమ్మాయిని చూడరు. సరే ఇంకా రాజకీయాలు ప్రజలు ఇదే జీవితం గానీ అమ్మాయిలు ఆ జీవితం అనేది ఇంకా అతని లైఫ్ లో ఇంకొక చాప్టర్ మరి ఉండదు. నాకు అర్థమైంది ఏంటంటే ప్రతి భార్య కూడా మీలాగా భర్తకి ఏం కావాలో అలా చేసి పెడితే అలా ఇప్పుడు ఇస్తే ఏ భర్త కూడా ఎటువైపు చూడరు. ఆయనకి ఇంకొక అమ్మాయి నచ్చింది అనుకోండి, ప్రేమించాలి అని ఊరికి సరదాగా అడుగుతున్నాను. అసలు అంటే మీ మనస్తత్వం ఐఏఎస్లో ఎగ్జామ్స్ జరిగినప్పుడు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారండి? ఐఏఎస్ ఐపీఎస్లో మీ మీద ఒక 6 నెలలు లేకపోతే 1 ఇయర్ పోయిన తర్వాత ఇంకో అమ్మాయితో ఇష్టపడుతుందని తెలిసింది అనుకోండి. అతనికి ఇంకా నచ్చి ఇంకొక అమ్మాయి నచ్చుతుందని నేను ఎప్పటికీ మరి అనుకోవట్లేదు. అంటే ఒక్కసారి ఆ మాధుర్యం చూసిన తర్వాత ఇప్పుడు ఉగాది పచ్చడి ఉంటే అన్ని టేస్ట్లు అందులో ఉంటే ఇంకో టేస్ట్ కోసం చూడాల్సిన అవసరం ఏముంటాయి చెప్పండి. సో అతను ఇంకొక అమ్మాయి వైపు ఎప్పటికీ చూడరు ఇంకా. ఆ నమ్మకం మీకు ఉంది. 100%. అంటే అన్ని రుచులు చూపించేస్తున్నారు ఆయనకి. అంతే 100% అతను ఇంకొక అమ్మాయిని చూడరు. సరే ఇంకా రాజకీయాలు ప్రజలు ఇదే జీవితం గానీ అమ్మాయిలు ఆ జీవితం అనేది ఇంకా అతని లైఫ్ లో ఇంకొక చాప్టర్ మరి ఉండదు. నాకు అర్థమైంది ఏంటంటే ప్రతి భార్య కూడా మీలాగా భర్తకి ఏం కావాలో అలా చేసి పెడితే అలా ఇప్పుడు ఇస్తే ఏ భర్త కూడా ఎటువైపు చూడరు.